4000 సంవత్సరాలకు పైగా ప్రాచీన చరిత్రను కలిగిన ఈ ఆలయం అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం స్వయంభూ సోమేశ్వర స్వామి కాగా, ఆయన సతీమణి దేవి చండిక. వీరశైవ సంప్రదాయంలోని పంచాచార్యులలో ఒకరైన రేణుకాచార్య గారు ఇక్కడ ప్రతిష్ఠితమైన శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగం నుంచే అవతరించి సుమారు 1000 సంవత్సరాల కాలంపాటు శైవ సిద్ధాంతాన్ని విస్తరించారు. అనంతరం అదే సోమేశ్వర లింగంలో లీనమైనట్టు పురాణాలలో పేర్కొనబడింది. ఈ స్వయంభూ శివలింగం కృతాయుగంలో బంగారు లింగంగా, త్రేతాయుగంలో వెండి లింగంగా, ద్వాపరయుగంలో రాగి లింగంగా, కలియుగంలో శిలాలింగంగా అవతరించిందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని పంచశివ పీఠాలలో మొదటిదిగా పేర్కొనబడింది. ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు శకం 10 లేదా 11 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. పురాణాల ఆధారంగా చూస్తే ఈ ఆలయం 11వ శతాబ్దానికి ముందే ఉన్నదిగా, తరువాత వివిధ రాజుల చేత దశలవారీగా అభివృద్ధి చేయబడినదిగా ప్రజల నమ్మకం. ఆలయంలోని ఒక గర్భగృహంలో భారీ సహస్రలింగం సందర్శించవచ్చు. అందువల్ల ఈ ఆలయాన్ని 1000 లింగాల గుడి అని కూడా పిలుస్తారు. ఇక్కడ జరిగిన త్రవ్వకాలలో వెలుగులోకి వచ్చిన 10 నుండి 14వ శతాబ్దాల నాటి 100కు పైగా శిల్పాలను పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియంలో భక్తులు సందర్శించవచ్చు. ఈ ఆలయం హైదరాబాద్ దగ్గరలో గల భువనగిరి జిల్లాలోని కొలనుపాక గ్రామంలో ఉంది.